రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కోనరావుపేట మండలం మంగళంపల్లి గ్రామానికి చెందిన సిద్దవ్వను బెదిరించి మెడలోని బంగారు గొలుసును అపహరించాడు. గ్రామ శివార్లో సిద్దవ్వ వెళ్తున్న క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మెడపై కత్తిపెట్టి బెదిరించి తన మెడలో నుండి 3 తులాల పుస్తల తాడు కమ్మలను తెంపుకొని పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గీటికొచ్చే వరకు కత్తి పెట్టి మెడల కత్తి పెట్టి తాడుగుంజారు. తాడుగుంజి కమ్మలు అంటే వాటికి చెగ్గుంటాను తీసేసి ఆయన మాట కమ్మలు ఆయన తీసి ఆయన చేతిలో పెట్టినా. ఇక పెట్టి అక్కడికి పోయి మొత్తుకున్నా. ఎంతమంది వచ్చారు? ఇద్దరు. గీటికొచ్చే వరకు కత్తి పెట్టి మెడల కత్తి పెట్టి తాడుగుంజారు. తాడుగుంజి కమ్మలు అంటే వాటికి చెగ్గుంటాను తీసేసి ఆయన మాట కమ్మలు ఆయన తీసి ఆయన చేతిలో పెట్టినా. ఇక పెట్టి అక్కడికి పోయి మొత్తుకున్నా. ఎంతమంది వచ్చారు? ఇద్దరు. గీటికొచ్చే వరకు కత్తి పెట్టి మెడల కత్తి పెట్టి తాడుగుంజారు. తాడుగుంజి కమ్మలు అంటే వాటికి చెగ్గుంటాను తీసేసి ఆయన మాట కమ్మలు ఆయన తీసి ఆయన చేతిలో పెట్టినా. ఇక పెట్టి అక్కడికి పోయి మొత్తుకున్నా. ఎంతమంది వచ్చారు? ఇద్దరు.